టీవీ స్టోరీస్. ఎరా నచ్చతి, ఎక్కడికి బయలుదేరావు? ఊరు నిద్రిద్దామనే, లేదా జమీందారులా నువ్వే తీర్పిద్దామనే? ఒరే శివ, వాడిని అడగకురా. వాడు సమాధానం చెప్పేసరికి తెల్లారిపోతుంది. వాడు ఒక్క పదం మాట్లాడాలంటే 30 సార్లు పలకాలి. వ- వ- ఒరేయ్, నేను మీలాగా నోటికొచ్చినట్లు వాగను. నా మాటల్లో తీరులో న్- నిజాయితీ ఉంటుంది. నా నా నోరు సరిగా తిరగదు కాబట్టి మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు. అదే నేను స్పీడ్గా మాట్లాడితే మీలాంటి వాళ్ళకు పూనకలే. ఏంట్రా సత్తి, రివర్స్ కౌంటర్లు ఎత్తున్నావా? నువ్వు ఊరుకోడా శివ. వాడికి ముందే తిక్కెక్కువ. ఉడికించకు. నాకు తిక్క కాదు, మీరే తిక్కలోళ్ళు. అలా అనేసి సత్తి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, నత్తి సత్యబాబు కాస్త సుత్తిబాబు అయ్యాడు రోయ్. మాటలు రావు కానీ బిల్డప్కి ఏ మాత్రం కొదవలేదు. రా- రామయ్య బాబాయ్. ఎవరది? ఓహో, సత్య. ఏంట్రా పొద్దు పొద్దునే వచ్చావు? ఏం కావాలో కాస్త త్వరగా చెప్పు. కస్టమర్లు చాలామంది ఉన్నారుగా. అమ్మ ను- ను- నూనె తెమ్మంది. రామయ్య, వాడు లిస్టు చదివేసరికి మధ్యాహ్నం అవుతుంది. ముందు మా పని చూడు. అవునవును, వీడు ఒక్కొక్క ముక్క మాట్లాడేసరికి మా ఇంట్లో వంటలు లేట్ అయిపోతాయి. ఏరా సత్తి, మాట్లాడడం రానప్పుడు ఒక కాగితం మీద రాసి తగలడొచ్చుగా. ఆ మాత్రం తెలివి లేదా నీకు? కాగితం మీద రాసే తెచ్చాను బాబాయ్. ఆ, ఉప్పు, నూనె, కందిపప్పు. సరే సరే, ఇవన్నీ ఇవ్వడానికి టైం పడుతుంది కానీ నువ్వు కాసేపు పక్కనుండు. అన్నీ కట్టాక పిలుస్తా. ఈలోపు మిగతా వాళ్ళని పంపించేస్తాను. ఎరా సత్తి, మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంటగా, ఎంతవరకు వచ్చిందేంటి? ఆ అడిగడిగి వాడినే అడగాలి. వాడి నత్తితో ఏ ఒక్క సంబంధం కుదరలేదని ఊరంతా అనుకుంటున్నారు. ఇదిగోరా సత్తి, ఈ సామాన్లు డబ్బులు అన్నీ సరిగా ఉన్నాయో లేదో ఒక్కసారి చూసుకో. మళ్ళీ రేపు వచ్చి డబ్బులు అని షాప్ ముందు మీటింగ్ పెట్టకు. అలా రామయ్య అనగానే అక్కడ ఉన్న వారంతా నవ్వడంతో సత్తిబాబు బాధతో సంచి చేత పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఏమైందమ్మా అంత దిగులుగా ఉన్నావు? నా గురించి సరే గాని నువ్వెందుకు నాయనా అలా ఉన్నావు? ఊరి జనాలు మళ్ళీ ఎక్కిరించారా ఏంటి? అవునమ్మా, నన్ను మనిషిలాగా చూడడం లేదు. దారిలో వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారు. కొట్టు దగ్గర కూడా అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. కా- కాగితం ఇచ్చినా సరే ఎగతాళి చేసి చులకనగా చూస్తున్నారు. లోకం ఇంతేరా నాన్న. లోపం ఉన్న వాడిని చూసి ఈ సమాజానికి నవ్వడమే తెలుసు. కానీ నీ లోపల ఉన్న మంచితనం, నీ తెలివితేటలు వాళ్లకు తెలియవు. బాధపడకురా, నీకంటూ ఒకరోజు రానే వస్తుంది. అంతేకాదు, కొట్టు దగ్గర నీ నీ ముఖానికి పెళ్ళి అవుతుందా అని ఎగతాళి చేస్తున్నారు. ఎలాగైనా అన్- అన్- అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఊరి జనాలు ఈర్ష్యపడేలా చేయాలి. నీ నత్తి వల్ల ఏ సంబంధం కుదరడం లేదురా. నాకు కూడా పెళ్లి సంబంధాలు మాట్లాడాలంటే భయం వేస్తుంది. రేపటి సంబంధం వాళ్లకు నీ నత్తి గురించి చెప్పలేదు. నువ్వు కూడా కొంచెం నోరు మూసుకొని సైలెంట్గా ఉండు. దానికి నువ్వు కంగారు పడకే. పెళ్లి చూపుల్లో నేను మేనేజ్ చేస్తాగా. నీ అతి తెలివితేటలు ఏమి చూపించొద్దు కానీ నిన్ను ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఏ స్వీటో పండో నోట్లో పెట్టుకో. వెంటనే నేను మా వాడికి సిగ్గెక్కువని చెప్తా. అమ్మో, ఏమో అనుకున్నా. నీకు తెలివి ఎక్కువే. ఏం చేయమంటావురా సత్తి? నాకు కూడా బరువైపోతున్నావు. ఆ పెళ్ళేదో చేసేస్తే ఆ తంటాలేదో మీరే పడతారు. ఎన్నో పెళ్లి సంబంధాలు చూసి విసిగిపోయినటువంటి సత్తి తల్లి తన కొడుకుకి ఉన్న లోపాన్ని దాచిపెట్టి ఊరి జనాలకు తెలియకుండా పెళ్లి చేసేస్తుంది. మన నత్తి సత్తిబాబుకి పెళ్ళైన తర్వాత తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే, పెళ్ళాం గయ్యాలి గంప. ఒకరోజు, ఏమండి, రోజంతా నత్తితో కాలక్షేపం చేస్తుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వెళ్ళి డబ్బులు సంపాదించండి. ఒసేయ్, నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నోరు ముయ్యి, మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఆ నత్తి గురించి చెప్పనే లేదు. నీ నత్తి మాటలు వింటుంటే నాకు ఒళ్ళంతా మండుతుంది. అలాగాదే, ఊర్లో ఎవ్వరూ ఏ పని ఇవ్వట్లేదు. నువ్వు అడిగి అడగంగానే ఇవ్వటానికి అక్కడ నీ చుట్టాలు ఏమీ లేరు. పోనీలేవే, నీ చుట్టాలు ఉన్నారేమో చెప్పు, వెళ్ళొస్తాను.
ఏంటి నీ నత్తి సోది ఊర్లో వాళ్ళే వినలేక పారిపోతున్నారు? ఇక నీ నత్తి నా చుట్టాలకు కూడా తెలియాలా ఏంటి? నాకు ఈ నత్తి పురాణం ఏంట్రా బాబు? పెళ్ళికి ముందు సైకిల్తో మేనేజ్ చేయొచ్చు అనుకున్నా, ఇది రోకలతో మేనేజ్ చేసేస్తుంది ఏంట్రా భగవంతుడా. ఏంటి ఈ నత్తిలో కూడా మళ్ళీ గునుగుడా? లేదు లేవే, రేపు వెళ్ళనా పనికి. మర్యాదగా ఇప్పుడే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి బజార్లో అమ్ము, డబ్బులు వస్తాయి. అర్థమైందా? ఈ రాత్రికి డబ్బులతోని ఇంట్లో అడుగు పెట్టాలి, లేదా ఈ రోకలి బండతో నీ వీపు విమానమే. అడవిలో పులులు సింహాలు ఉంటాయేమో చూసుకో. అడవి మృగాల కన్నా నువ్వే ఘోరంగా ఉన్నావు, అడివే నయం. ఆ తరువాత సత్తి అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి సంతలో అమ్మగా వచ్చిన డబ్బులు అలివేలుకు ఇస్తాడు. ఇలా కొంతకాలం గడిచాక ఏంటి కొంత డబ్బులే తెచ్చావు? మిగిలినవి నాకు తెలియకుండా నువ్వు కూడబెడుతున్నావా ఏంటి? నాకంత ధైర్యం ఎక్కడిది, కట్టెలమ్మగా వచ్చిందే ఆ డబ్బులు. అయితే ఎక్కువ కట్టెలు కాకుండా తక్కువ కట్టెలు కొట్టావా ఏంటి? అడవికి వెళ్ళి నిద్రపోతున్నావా? అలా కాదే. అలా కాదు ఇలా కాదు కానీ బయలుదేరండి అడవికి. అలా అలివేలు అన్న వెంటనే మన నత్తి సత్తి అడవికి బయలుదేరుతాడు. ఇతను అడవిలో నిద్రపోతున్నాడా లేదా రోజంతా కట్టెలు కొడుతున్నాడా చూద్దామని సత్తి వెనకాలే వెళ్తుంది. అలా కొంత దూరం వెళ్ళాక నడిచి నడిచి అలసిపోయిన సత్తి, అబ్బా, బాగా అలసిపోయాను, కాసేపు ఈ చెట్టు కింద కూర్చొని వెళ్తాను. ఇలా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేస్తూ ఒళ్ళు అలసకుండా తక్కువ కట్టెలు కొట్టి తక్కువ డబ్బులు తెస్తావా? ఉండు నీ సంగతి చెప్తా. అని పరుగు పరుగున సత్తి మీదికి రాబోతుంది. ఒసే అలివేలు, అక్కడ పెద్ద బావింది చూసుకున్నాడు. నువ్వు అలాగే చెప్తావు నన్ను ఆపడానికి. బావి లేదు ఏమీ లేదు. ఒసేయ్, నేను చెప్పిన మాట ఏనాడైనా విన్నావా? నీకు ఈ శాస్త్రి జరగాల్సిందే, అనుభవించు. తెల్లారాకొచ్చి తీసుకెళ్తా. మరుసటి రోజు ఉదయాన్నే సత్తి తాడు తీసుకుని అడవికి వెళ్తాడు. ఓయ్ అలివేలు, ఉన్నావా? వినిపిస్తుందా? తాడు వదిలాను చూడు, దాన్ని గట్టిగా పట్టుకో. అలా అని సత్తి తాడును పైకి లాగడం మొదలెడతాడు. తాడు చాలా బరువుండడంతో తన భార్య పైకి వస్తుందని అనుకుంటూ తీరా బయటికొచ్చినటువంటి దయ్యాన్ని చూసి భయంతో హడలిపోతాడు. ఏంటి అలివేలు, అప్పుడే చచ్చి దయ్యాను అయ్యావా? ఒరే సత్తి, నన్ను చూస్తే నీ భార్యలాగా కనిపిస్తున్నానా? ఆ దెయ్యానికి నాకు ఏమైనా పోలిక? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దాన్నే భరించినోనివి నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? ఏంటి, నువ్వు కూడా నన్ను వెక్కిరిస్తున్నావా? ఒరేయ్ తింగరోడా, నేను నెక్కిరించలేదురా. నాకు కూడా నచ్చింది. కాకపోతే నీ 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 నత్తేమో కిలోమీటరు, నాకేమో 1/2 కిలోమీటరు. అది సరే, మరి నా పిల్లం ఎక్కడ? ఒరే సత్తి, అది పెళ్ళాం కాదురా, పక్కలో బల్లెం. దాన్నెలా భరిస్తున్నావురా స్వామి? ఇన్ని రోజులు నేను బావిలో ప్రశాంతంగా ఉన్నా, దాన్ని భరించలేకే ఈ తాడు పట్టుకుని పైకొచ్చా. చూసావుగా, ఒక్క రాత్రి నువ్వు దాన్ని భరించలేకపోయావు. ప్రతిరోజు డబ్బు కోసం అది పెట్టే చిత్రహింసలు తట్టుకోలేకపోతున్నాను. ఏదైనా ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోరాదు? సరే సరే, నీకు డబ్బులు వస్తే దాని గోల తప్పుతుందంటే నేను ఒక ఉపాయం చెప్తా. డబ్బులు సంపాదించడానికి ఏదో ఉపాయం చెప్తానన్నావు, ఏంటది? తొందరెందుకురా సత్తి, నీకు ఉపాయం చెప్తే నాకేంటి? అబ్బో, దయ్యాలకు కూడా కోరికలు ఉంటాయా? సంపాదించిన దాంట్లో వాటా ఇయ్యాలా ఏంది? అరే సామి, ఆ డబ్బులు నీ పెళ్ళానికే సరిపోవు, నాకెందుకు? మీ ఊరి పిల్ల జమీందారి మీద చిన్నప్పటి నుంచి తీరని పగుంది. మా పిల్ల జమీందారు మీద పగే? మా చిన్నతనంలో చదువుకునేటప్పుడు నాకు నత్తుందని వాడు అస్తమానం వెక్కిరించేవాడు. అప్పుడు పగ తీర్చుకోలేకపోయాను. ఇప్పుడు ఒకే దెబ్బకు 2 పిట్టలు. నీకు డబ్బు, నా పగ 2 తీరుతాయి. నువ్వు పగ తీర్చుకోవాలంటే నా అవసరం ఏంటి? నేను ఎవరిలోకైనా వెళ్ళగలను కానీ బయటికి రాలేను. బయటికి రావాలంటే నీకొక మంత్రం చెప్తా. నువ్వు ఆ మంత్రం చెప్పిన మరుక్షణం నేను బయటికి వస్తా. ఇప్పుడు నా అర్థమైంది. ఆ జమీందారు నేను అనుకున్న డబ్బు ఇస్తాననే వరకు ఆ మంత్రం చెప్పను. ఈలోపు నీ పగ తీరేలా నువ్వు ఆ జమీందారును ఏడిపించుకో. భలే అలుకుపోతావురా సత్తి. మరేమనుకున్నావు ఈ సత్తిగాడంటే? ఇంతకీ ఎవరికి పడతావో చెప్పలేదు? ఇంకెవరికి?
వాడు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తున్న వాడి మరదలికే ప- ప- పట్టి వేధిస్తాను. సరే, ఉపాయం బాగానే ఉంది నాగమణి. హే సతీ, నా నా పేరు నీకెలా తెలుసురా? అప్పట్లో న- న- నత్తి నాగమణి అంటే తెలియదు ఎవరికి. సరే సరే, రేపటి నుంచే మన పని మొదలెడదాం. మ- మ- మరి నా భార్యను పైకి లాగుదామా? మరిచాను రే, అది నా స్థావరంలో ఉంది. దాన్ని త- తట్టుకోవడం నా వల్ల కాదు. పని రేపటి నుంచి కాదు కానీ ఇప్పుడే వెళ్దాం. అది ఎలాగోలా ప- పైకి వచ్చేస్తుందిలే. నువ్వు వెళ్ళి నీ భార్య లేని ఈ 4 రోజులు పండగ చేసుకో. అయ్యగారు, మంచి జోరు మీద వెళ్తున్నారు. అత్తర వాసన 6 అడుగుల దూరం వస్తోంది. ఏదో ముఖ్యమైన పని మీదే వెళ్తున్నట్టున్నారు, అది కూడా నాకు కబురింపకుండా. పెళ్ళికి పోతూ పిల్లిని సంకన పెట్టుకొని పోవడం ఎందుకని నీకు చెప్పలేదు. ఇంతకో పెళ్ళెవరిదో? పెళ్ళి అంటే పెళ్ళి కాదురా, ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని. నాకు తెలియకుండా అంత పొడిసే పని ఏందో? చెప్తే గానీ వదిలేలా లేవుగా. పక్క ఊర్లో మడతల దగ్గరికి వెళ్తున్నారా? అలా అయితే నేను కూడా వస్తానయ్యా. మమ్మల్ని ప్రశాంతంగా మాట్లాడుకొని ఓ ఏందిరా? అయినా అక్కడికి వచ్చి నువ్వేం చేస్తావు? పానకంలో పుడకలా? అక్కడ మీకు మీ మళ్ళీ ఉన్నట్లే నాకు బుల్లి ఉంది, మీరు చూసుకుంటే సరిపోద్దా? నా బుల్లిని నేను చూసుకోవద్దా ఏంది? సరే సరే, తగలడు, వదలవుగా. అలా బుచ్చి జమీందారు ఇద్దరూ కలిసి పక్కూరికి వెళ్తారు. ఏంటల్లుడు, ఉన్నట్లుండి గాలి ఇటు మళ్ళింది. అయినా సరైన సమయానికి వచ్చావులే. గాలి ఇటు మళ్ళేదేంటి మామ? గాలి ఇటైతే ఇంతకు నా మరదలు ఎక్కడ? చూద్దువులే గాని తొందర ఎందుకు? ఇప్పుడేగా వచ్చావు, పలహారం ఏమన్నా తినరాదు? ఇదేంటి మామ, కొత్తగా మర్యాదలు చేస్తున్నావు? అయినా మళ్ళీ ఎక్కడ? లోపలుందా? వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా జుట్టు విరబోసుకొని వింతైన శబ్దం చేస్తూ మళ్ళీ అక్కడికి రానే వస్తుంది. అయ్యగారు, మీరు చెప్పేది నిజమే. అమ్మాయి గారు చాలా అందంగా ఉన్నారు, మీకు సరైన జోడి. మ్మ్. ఏ బుచ్చి, నువ్వు ఆగుతావా? మామా, ఏమైంది మల్లికి అలాగుంది? ఆ జుట్టు ఇరబోసుకొని ఆ శబ్దాలు చేస్తూ ఏందది? మ్మ్. నాకేమైంది బావా ఇంత చక్కగా ఉంటే? ఈరోజు నీ మీసాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. అలా అని మళ్ళీ మీసాలు లాగడం మొదలెడుతుంది. ఉసే మళ్ళీ మీసాలు లాగడం ఆపవే, మండుతుంది. నువ్వు నీ తిక్క చేష్టలు. ఏంటే బుల్లి, నన్ను మర్చిపోయావా ఏంది? ఈ మధ్య కనపడక చాలా రోజులైంది. రే బుచ్చి, నీ సరసాలు ఆపి ముందు దీని బారి నుంచి నన్ను కాపాడరా. ఆ పిలుపుకు బుచ్చి పరుగు పరుగున వచ్చి మల్లిని పక్కకు లాగుతాడు. తర్వాత బావా బావా, ఆకలిగా ఉంది, నాకు మటన్ తినాలనిపిస్తుంది. మామా, నీ కూతురికి మటన్ కావాలంట. ఆ సంగతి ఎంతో చూడరాదు. నిన్నటి నుంచి దాని కోరికలు తీర్చేలాగా చచ్చిపోతున్నా అల్లుడు. ఈసారికి అదేదో నువ్వే చూడు. సరే సరే. రే బుచ్చి, ఆ మటన్ కొట్టుకు వెళ్ళి 1 కేజీ మటన్ తీసుకురాపో. కిలో 6 కిలో నాకేం సరిపోద్ది? మే మేకపోతు మొత్తం కావాలి. మామా, దీనికి దయ్యంగాని పట్టిందా ఏంటి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, వింత వింతగా ప్రవర్తిస్తుంది. మేకపోతు మొత్తం కావాలంటుంది. అబ్బా అల్లుడు, మొత్తానికి కనిపెట్టేశావుగా. నిన్నటి నుంచి దీని పోరుపడలేక చేస్తున్నాం. మేకపోతునే అడిగింది, సంతోషించు. దున్నపోతుని అడగలే. ఏంట్రా పిల్ల జమీందార్, నన్నే దెయ్యమంటావా? ఏంటి మళ్ళా వీలు? పిల్ల జమీందారా? నాకు అర్థమైంది. ఒసేయ్ నత్తి నాగమణి, నువ్వేగా? అబ్బా, కనిపెట్టేశాడండి పెద్ద డిటెక్టివ్. ఇప్పుడు చేసుకోరా పెళ్ళి. నీ మరదల్ని ఎలా చేసుకుంటావో నేను చూస్తా. ఒసేయ్ నాగమణి, ఎందుకు వచ్చావే ఇంతకు? నీకేం కావాలి? అబ్బా, కూర్చోబెట్టి గోరుముద్దలు తినిపిస్తూ అడుగు, ఎందుకు వచ్చిందో చెప్తుంది. సొంత పిల్లాన్ని అడిగినట్టు అడుగుతున్నారు. రే బుచ్చి, నువ్వు వచ్చి అడుగురా, వివరాలు చెప్తుంది. దాంతో నాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఆ అడుక్కునేదేదో మీరే అడుక్కోండి, వివరంగా చెప్తుంది. రే పిల్ల జమీందారు, చిన్నప్పుడు నన్ను నత్తి నాగమణి అని ఏడిపించేవాడివిగా, అందుకే ఇప్పుడు నిన్నేడిపించడానికి వచ్చా. నన్ను తర్వాత ఏడిపించవచ్చు కానీ నాగమణి, ఇంతకీ నువ్వెలా చనిపోయావే? ఆ కథ వేరే ఉంది కానీ ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. ముందు నా ఆకలి సంగతి చూడు. మేకపోతు లేకుండా ఇంట్లో అడుగు పెట్టావా, నీకుంటది. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆ తర్వాత ఎన్నో ఆశలతో మరదల్ని చూద్దామని వచ్చిన జమీందారు దిగులుతో ఇంటి ముఖం పట్టాడు. ఇంతవరకు మీరు ఈ కథను చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది.
ఇలాంటి మరిన్ని సరదా కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరే బుచ్చి, నా మరదల్ని అలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. ఏదైనా మంచి సలహా ఇవ్వరా. చిన్నప్పుడు ఆ నాగమణిని మీరు ఏడిపించారుగా, అది ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తుంది. అనుభవించండి. ఒరేయ్, అది కళ్ళకు కనిపిస్తుంది కానీ దాన్ని వదిలించడానికి ఏదైనా మంచి సలహా ఇవ్వరా. అయ్యారు, ఎన్ని పాత సినిమాలు చూస్తుంటారు. అర్ధరాజ్యం కాదు కానీ ఎంతో కొంత డబ్బు ఇస్తానని చుట్టుపక్కల ఊర్లంతా చాటింపు వేయించండి. అంత గొప్ప సలహా కాకపోయినా మంచి సలహానే ఇచ్చావురా. ఊరంతా చాటింపు వేయించు. అలా జమీందారు చుట్టుపక్కల ఊర్లన్నీ చాటింపు వేయించగా ఎంతోమంది మంత్రగాళ్ళు వచ్చి దయ్యాన్ని విడిపించడానికి ప్రయత్నించి విఫలమవుతారు. చివరికి మన నత్తి సత్తి దయ్యాన్ని విడిపించడానికి ముందుకు వస్తాడు. ఏ- ఏంటి నాగమణి, బాగున్నావా? ఇప్పటికన్నా తృప్తి చెందేవా? ఏంటి సత్తి, అదేదో స్నేహితురాలతోనో ప్రేమికురాలతోనో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు. అది దయ్యం రా. నీకు తెలీదురా, దెయ్యాలతో అలానే మాట్లాడాలి. రేయ్, వాడేదో దయ్యాన్ని ఇడిపిస్తానని వచ్చాడు. నువ్వు కాసేపు నోరు మూసుకో. ఏం నాగమణి, మాట్లాడవేం? నీ 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 కోరిక ఏంటో చెప్పు. వాడు నన్ను ఏడిపించినందుకు నేను వాడిని తిరిగి ఏడిపించాను. ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. చివరగా నాకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్తే వెళ్ళిపోతావా? అప్పుడు ఆలోచిస్తా. జమీందార్ గారు, ముందు ఆ క్షమాపణ ఏదో చెప్పేసేయండి. తర్వాత దాన్ని పంపించే బాధ్యత నాది. ఒసే నాగమణి, నువ్వంటే నాకు ఏ ద్వేషం లేదే. అదేదో తెలిసి తెలియని వయసులో ఏడిపించాను. నన్ను క్షమించవే. అయ్యగారు, ఇక మీరందరూ బయటికి వెళ్ళండి. దాన్ని పంపించేసి వస్తా. అందరూ బయటికి వెళ్ళిన తర్వాత సత్తి నాగమణి చెప్పిన మంత్రం పఠిస్తాడు. వెంటనే ఇచ్చిన మాట ప్రకారం నాగమణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత జమీందారు ఇచ్చిన డబ్బులు తీసుకుని సత్తి ఇంటికి వెళ్తాడు. ఏంటి దెయ్యంలాగా అలా కూర్చున్నావు? ఇప్పుడే ఒక దయ్యాన్ని వదిలించి వస్తున్నా. మళ్ళీ నువ్వు తయారయ్యావా? ఏమయ్యో, నీ కంటికి నేను దయ్యంలా కనిపిస్తున్నానా? చచ్చి బతికి ఎలాగోలా బయటపడ్డా. సరే గాని ఈ 4 రోజులు సంపాదించిన డబ్బులు ఎక్కడా? బావిలో 4 రోజులున్నా నీకు బుద్ధి రాలేదు. డబ్బు మీద ఆశ పోలేదు. దయ్యాల నుంచైనా విముక్తి వస్తుంది కానీ ఈ దయ్యం నుంచి నాకెప్పుడు విముక్తి వస్తుందో. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఏమయ్యో, ఈ 4 రోజుల్లో ఇంత డబ్బులు ఎలా సంపాదించావు? సత్యా మజాకా? అసలు ఏం జరిగిందో తర్వాత చెప్తాను. వెళ్ళి ఈ డబ్బు లోపల పెట్టు. మా ఈ సరదా కథ మీకు నచ్చింది అనుకుంటున్నాం. మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.